భారతీయ సంస్కృతి అంటే వేదికలపైన మాట్లాడే ఉపన్యాసాలు కాదు, స్త్రీ ధరించే చీరలో కనిపించే శీలం. భారతీయ సంస్కృతి పాటించే ప్రతి స్త్రీమూర్తి తన ఇంట్లో మగవాడికి ఒక్కటే నేర్పుతుంది: స్త్రీని గౌరవంగా చూడాలి అని. అదే స్త్రీమూర్తి తన ఇంట్లో ఆడపిల్లలకి కూడా చెప్తుంది: నీ దుస్తుల్లోనే వ్యక్తిత్వం, నీ విలువ ఉంది అనేసి. ఇది నియంత్రణ కాదు, సంస్కారం. ఆంక్ష కాదు, ఆత్మగౌరవం. కానీ ఒక ప్రశ్న: ఇట్స్ మై చాయిస్ అని సగం సగం బట్టలు వేసుకు తిరిగే ఏ ఆడది ఇప్పటిదాకా నేను చెప్పిన ఏ విషయాన్ని కూడా తన వాళ్ళతో చెప్పలేదు. ఇది నిజం. ఫ్రీడమ్ పేరుతో సంస్కృతిని అవమానించడం అభివృద్ధి కాదు, పతనం. ఫెమినిజం అంటూ సాంప్రదాయాలను తుంగలో తొక్కడం ప్రోగ్రెస్ కాదు, డిగ్రేడేషన్. ఈ దేశంలో స్త్రీ అంటే ఆకర్షణ కాదు, ఆరాధన. ఫ్యాషన్ కాదు, పరంపర. సంప్రదాయం అంటే వెనుకడుగు కాదు, అది మూలం. ఆ మూలం లేకపోతే ఏ సమాజం నిలబడదు. నిజం కఠినంగా ఉంటుంది, అందుకే కొందరికి నచ్చదు. కానీ నిజం మారదు. శివాజీ గారు చెప్పింది స్త్రీలను తక్కువ చేయడానికి కాదు, స్త్రీని దేవతగా చూసే భారతీయ సంస్కృతిని కాపాడడానికి. భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ భారతీయ సంప్రదాయాన్ని గౌరవించాలి, పాటించాలి. అలాంటి స్త్రీల గౌరవం కోసం మాట్లాడుదాం, వాళ్ళ రక్షణకై పోరాడుదాం.